అందరికీ నమస్కారం అండి. తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి కేవలం 110 రూపాయలతో 6 లక్షల ప్రమాద బీమా మరియు సాధారణ మరణానికి 1,30,000 రూపాయలు, ఇంట్లో ఏదైనా వివాహం జరిగితే 30,000 రూపాయలు, లేదా ఏదైనా ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో ఉంటూ 20,000 రూపాయలు, ముఖ్యంగా 60 సంవత్సరాలు దాటిన తర్వాత నెల 2,000 పెన్షన్ తీసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇది ఒక పథకం. ఇది కేవలం భవన నిర్మాణ కార్మికులకు మాత్రమే వర్తిస్తుంది. మరియు ప్లంబర్ వర్క్ చేసేవాళ్ళు, ఇతర కార్మికులు అనే వస్తున్నటువంటి ప్రతి కోటాకు సంబంధించిన వారికి వర్తిస్తుంది. కాబట్టి మనం చేయవలసిన పని ఏమిటంటే మీ సేవ దగ్గరికి వెళ్ళి కేవలం 110 రూపాయలు, 100 రూపాయల అప్లికేషన్ ఫీజు, 10 రూపాయల ఐడి కార్డు కోసం వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ కార్డుని మనం తీసుకోవాలి. దానికి ఆధార్ కార్డు మరియు నువ్వు భవన నిర్మాణంలో పనిచేస్తున్నటువంటి మేస్త్రి కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదైనా ఆఫీసర్ ద్వారా కానీ ఒక సర్టిఫికేట్ తీసుకెళ్లి మీ సేవలో అప్లై చేసుకుంటే నీ కార్డు ఎలిజిబుల్ అవుతుంది. కార్డు తీసుకున్న తర్వాత మేము కార్డు తీసుకున్నాం కదా, ఒక సంవత్సరం తీసుకుంటే అది ప్రతి సంవత్సరం అదే రెన్యువల్ అవుతుంది అనుకోవద్దు. ఎందుకంటే మనకి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు. ఒక రోజు కార్డు తీసుకున్న తర్వాత మళ్ళీ అదే సంవత్సరం తర్వాత దాన్ని కేవలం ఒక 60 నుంచి 100 రూపాయలతో రెన్యువల్ చేయించుకుని తీసుకుంటేనే అది కంటిన్యూ అవుతుంది. మనకి ఏదైనా ప్రమాదం జరిగిన రోజున మనం ఆ కార్డు రెన్యువల్ లో యాక్టివ్ లో ఉంటే మాత్రమే మనం ఈ కార్డుకి ఎలిజిబుల్ అవుతాం. కాబట్టి ఇది అందరికీ వర్తించే పథకం కాదు, కేవలం కార్మికుల కోసం ప్రభుత్వాలు పెడుతున్నటువంటి పథకం. కాబట్టి ప్రతి కార్మికుడు, సుమారుగా ఇప్పటికీ 25,000 మంది కార్మికులు ఈ కార్డును తీసుకొని ఉన్నారు. మరియు పట్టణంలో గానీ గ్రామాలలో గానీ ఇతరితర పనులు చేస్తున్న వారు, మేస్త్రి పని చేస్తుండొచ్చు, లేకపోతే ఇంకో పని చేస్తుండొచ్చు. మన మరణం తర్వాత మన కుటుంబం రోడ్డు మీద పడొద్దంటే మనం చిన్న చితగా బతుకులు, మన జీవితాలు 100% ఎవరికి ఏం కాకూడదని కోరుకుంటాం. కానీ క్షణ గంట 100 ఆయుసు కాబట్టి ఎప్పటికి ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి మనం దీన్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత అన్ఫార్చునేట్ గా మన కుటుంబ సభ్యులకి ఎవరికైనా ఏమైనా జరిగితే దీన్ని లేబర్ సొసైటీ దగ్గర కానీ లేకపోతే మనకు 60 నుంచి 90 రోజుల్లో మనకి డబ్బులు మన అకౌంట్ లోకి రావడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్ ఉన్నటువంటి పథకం కాబట్టి ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోవాలి. అలాగే దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు, దీనికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ కానీ, దీనికి ఎలా రెన్యువల్ చేసుకోవాలి, డెత్ అయితే ఒకవేళ దీనికి ఏమేమి సర్టిఫికేట్లు సబ్మిట్ చేయాలి, ఇలాంటివి పూర్తి వివరాలు మరిన్ని ఇదే వీడియోలో నేను పూర్తి వరకు ఇస్తాను. కాబట్టి ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. కేవలం 110 రూపాయలతో 6 లక్షల బీమా వర్తిస్తుంది. కాబట్టి ప్రతి సంవత్సరం దీన్ని రెన్యువల్ చేసుకోవాలి. మరికొంతమందికి దీన్ని చేరవేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.